ఒక చిన్న ప్రోగ్రామ్ చెప్తా, చెప్పంటారా? చిన్నది, లిటిల్ బిట్, వెరీ సింపుల్. సో ఏంటంటే చిన్న ప్రోగ్రామ్ ఇది నేర్చుకొని వాళ్ళకి వదిలేద్దాం, ఓకేనా? చిన్న ప్రోగ్రామ్ ఏం లేదు, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వ్యాలిడేషన్ చేయాలి. యూజర్ నేమ్ తీసుకున్నాను నేను, యూజర్ ఈక్వల్ టు కార్తిక్, ఏంటిది స్ట్రింగ్. ఇప్పుడు వ్యాలిడ్ చేయాలంటే ఎట్లా చేస్తావు? పాస్వర్డ్ ఉండాలిగా. పాస్వర్డ్ ఈక్వల్ టు కన్నా 1 2 3, యూజర్ ఈక్వల్స్ టు కార్తిక్, పాస్వర్డ్ ఈక్వల్స్ టు కన్నా 1 2 3. అయితే ఇప్పుడు నేనేమంటానంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకుంటున్నా, ఇన్పుట్ ఫంక్షన్ ఇన్పుట్ ఎంటర్ ది యూజర్ నేమ్. ఇప్పుడు చూడండి, నార్మల్గా మీకు అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏం చేద్దామంటే నెక్స్ట్ ఏంటంటే పాస్వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ది యూజర్, ఎంటర్ పాస్వర్డ్. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూజర్ ఈక్వల్ టు యూజర్ నేమ్ కాలన్, సారీ, ఇప్పుడు ఏం చేద్దామంటే అండ్ పెట్టి అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు పాస్వర్డ్. ఇప్పుడు ప్రింట్ సక్సెస్. ఇప్పుడు రెండు కరెక్ట్ పెడితే సక్సెస్, అంతే కదా. ఎల్స్ ఏం కావాలి? యూజర్ నేమ్ ఏదో ఒకటి తప్పు, రెండిట్లో మళ్ళీ ట్రై చెయ్యి అనాలి. ఏంటి? ట్రై అగైన్. సో ఇప్పుడు ఇక్కడ కొలన్, ఇక్కడ కొంచెం సపరేట్. ఇప్పుడు యూజర్ నేమ్ ఎక్కడ నుండి అడుగుతుంది? ఎంటర్ యూజర్ నేమ్ కాబట్టి కార్తీక్, ఎంటర్ పాస్వర్డ్ అంటే అక్కడ నీకు పాస్వర్డ్ నుంచి ఏమడిగింది? కన్నా 1 2 3. ఇప్పుడు చూడ ట్రై అగైన్ ఏంటిది? నేనేదో తప్పు పెట్టినా, అంతే కదా. ఇప్పుడు ఏంటి? కన్నా 1 2 3 కార్తీక్, ఓకే. ఇప్పుడు ఎంటర్ యూజర్ నేమ్ ఏంటిది? కార్తీక్, ఓకే. రన్ కన్నా 1 2 3. ఇప్పుడు చూడండి, ట్రై కానీ ఎందుకంటే ఉంది, ఓకే, ఇది కరెక్టే. 1 2 3 పాస్వర్డ్ అడిగింది. పాస్వర్డ్ ఈక్వల్ టు పాస్వర్డ్. ప్రింట్ సక్సెస్గా ఈ రెండు కరెక్ట్ అయితే అంతే కదా, లేదంటే ట్రై అగైన్. కరెక్ట్ కదా. ఎంటర్ ది యూజర్ నేమ్ KARTHIK, అండ్ ఇది KANNA
ఓ 1 2 3 ఇప్పుడు ఒక యూజర్ ఇప్పుడు ఏం రావాలి KARTHHIK నెక్స్ట్ ఏంటి పాస్వర్డ్ ఏంటి 1 2 3 ఇప్పుడు సక్సెస్ అని వచ్చింది ఇవి రెండు కరెక్ట్ ఇచ్చిన కాబట్టి సక్సెస్ అని వచ్చింది మనం రాంగ్ ఏదో ఇస్తా ఏమొచ్చింది ట్రై అయ్యాను అన్నదా అంతే కదా చూడండి మళ్ళీ ట్రై అగైన్ అంటే ఏంటిది మనం కరెక్ట్ ఇస్తేనే కరెక్ట్ లేదంటే తప్పు అని ఉంటుంది అంతే కదా అంతేనా ఈ కండిషన్ ట్రూ అవుతే ఈ కండిషన్ రెండు ట్రూ అవుతే సక్సెస్ అంతేనా అంతే కదా ఇది అంటే ఏంటిది ఇదంటే ఏంటిది ఇది 1 ఇది 1 అండ్ 1 అంటే ఏంటిది ట్రూ మిస్టేక్ ఇచ్చినాం అనుకో ఫాల్స్ అంతే కదా ఇవాళ ఏం చేసుకుందామంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇవాళ క్లాసు టాస్క్ ఇచ్చుకుందాం ఇప్పుడు టాస్క్ నెంబర్ వచ్చేసరికి 4 5 6 7 8 9 అనుకుంటా 7 టాస్క్ 8 టాస్క్ 9 టాస్క్ 7 వచ్చేసరికి ప్రాక్టీస్ ఆపరేటర్స్ మళ్ళీ చెప్తున్నాను మెంబర్షిప్ ఆపరేటర్ ఇంకోటి ఏంటంటే ఆపరేటర్స్ అంటే మెంబర్షిప్ ఆపరేటర్ ఐడెంటిటీ ఆపరేటర్ అని రేపటి క్లాస్లో వస్తాయి నెక్స్ట్ క్లాస్లో బిట్ వైజ్ అనేది మనకు అవసరం లేదు ఎందుకంటే అది అంత బిట్స్ యూజ్ చేసుకెళ్ళి మనం అయితే ఏం చేయలేము ఓకేనా బిట్ వైజ్ ఆపరేటర్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా ప్రాక్టీస్ ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఓకే ఇది 7 8 ఇక్కడ ఎంతమందికి డాక్యుమెంటేషన్ వచ్చేవరకునా డాక్యుమెంట్ చేశారు ఎప్పుడైనా డాక్యుమెంటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్ ఈ డాక్యుమెంటేషన్ అనేది ఎందుకు అంటే మీరు ఎక్కడ పోయినా కానీ యూజ్ అవుతుంది అనమాట నోట్బుక్ ఉంటుందా ఉండదా అని మ్యాటర్ కాదు ఇక్కడ నీ ఫోన్లో డాక్యుమెంట్ చేసుకొని నువ్వేమి నేర్చుకున్నావో డాక్యుమెంట్ చేసుకొని దాన్ని సింపుల్గా డాక్యుమెంట్లో నీ ఫోన్లోకి పంపించుకున్నావు మెయిల్కి పంపించుకుంటే ఎప్పటికైనా ఉంటుంది అది నోట్బుక్ ఉంటుందా పోతుందా అనేది మనం చెప్పలేం కానీ ఇది ఒకసారి నువ్వు డాక్యుమెంట్ చేసుకొని పంపించుకుంటే మాత్రం ఎక్కడికి పోదు నీ జీవితాంతం ఉంటుంది అంతేనా అంతే కదా ఇప్పుడు టాస్క్ ఏంటంటే టాస్క్ 8 అదే అబ్బా ప్రిపేర్ వాట్ ఏ నైస్ టాస్క్ 8 వచ్చేసరికి అయితే ప్రిపేర్ ఏ documentation on operators conditional statements jumping statements టాస్క్ 9 వచ్చేసరికి అయితే
లాస్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లోర్ స్టాక్ ఓవర్ఫ్లో. స్టాక్ ఓవర్ఫ్లో గురించి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. స్టాక్ ఓవర్ఫ్లో అంటే ఏంటిదంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ స్టాక్ ఓవర్ఫ్లో అంటే స్టాక్ ఓవర్ఫ్లో అంటే ఏంటంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి స్టాక్ ఓవర్ఫ్లో అని ఉంటుంది సింపుల్గా. మీకు ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో, మీకు ఎర్రర్ వచ్చింది కదా, దాన్ని సింపుల్గా కాపీ పేస్ట్ చేయండి ఈ స్టాక్ ఓవర్ఫ్లో అనే దాంట్లో. ఇప్పుడు మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాస్తున్నారు, దాంట్లో ఎర్రర్ వచ్చింది. ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, బ్రో నాకు ఎర్రర్ వచ్చింది బ్రో అని నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నన్ను అడగాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే సింపుల్గా నీకు వచ్చిన ఎర్రర్ని కాపీ చేసుకొని ఈ స్టాక్ ఓవర్ఫ్లో అని ఉంటుంది, అందులో నువ్వు పేస్ట్ చేసినావు అనుకో. సింపుల్ ఈ స్టాక్ ఓవర్ఫ్లో అని ఉంటుంది చూసినావు, అందులో నువ్వు పేస్ట్ చేసినావు అనుకో. దానికి నీకు అవుట్పుట్ అనేది ఎట్లా చూస్తుంది అంటే నువ్వేం చేసినావు, నువ్వేం తప్పు చేసినావు అనేది క్లియర్ కట్గా చూస్తుంది అన్నమాట. అది ఇప్పుడు నువ్వేం చెప్తావంటే సింపుల్గా ఇఫ్ ట్రూ అని పెట్టి రన్ చేసినావు, నీకేమొచ్చింది, ఎర్రర్ వచ్చింది కదా. ఇప్పుడు నీకేమొచ్చింది, ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, నీకు ఎర్రర్ వచ్చింది కదా అని భయపడి అవన్నీ నేనేం చేయాలి, ఇప్పుడు నేను ఎవరిని అడగాలి, నన్ను అడగాల, బ్రోని అడుగుదాం అని అనుకోకు. ఈ ఎర్రర్ని యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు కాపీ చేసుకొని ఏం చేయి, గూగుల్లోకి స్టాక్ ఓవర్ఫ్లో అని కొడతావు కదా, అందులోకి వెళ్ళి పేస్ట్ చేస్తుంది, క్లియర్ కట్ ఆన్సర్ అనేది చూస్తుంది. ఇట్లా నువ్వు ఈ స్టాక్ ఓవర్ తోటి నువ్వు ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేస్తే నువ్వు సొంతగా ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. కొంచెం నాలెడ్జ్ అనేది కొంచెం డెప్త్ వస్తుంది అన్నమాట. ఓకేనా, నువ్వు ఎవరిని అడగాల్సిన పని లేదు. సింపుల్గా ఎర్రర్ని కాపీ చేసి గూగుల్లో పేస్ట్ చేసి సింపుల్ నీకు సొల్యూషన్ అనేది చూస్తుంది, నువ్వేం తప్పు చేసినావు అనేది. అయ్యో తప్పైంది, ఎర్రర్ వస్తుంది, ఏం చేయాలి అని గారు. ఓకేనా, కొంచెం ఇట్లా తెలుసుకుంటే ఏమవుతుంది అంటే నాలెడ్జ్ అనేది కొంచెం ఎక్కువ గెయిన్ అయ్యేది అన్నట్టు. ఇది నేను సొంతగా గూగుల్ని యూజ్ చేసుకొని చేస్తే ఇట్లా పరిస్థితి అని కొంచెం నీకు కూడా కొంచెం డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి అన్నమాట. ఇట్లా నువ్వు సెర్చ్ చేసినావు అనుకో, గూగుల్లో సెర్చ్ చేసినావు అనుకో, స్టాక్ ఓవర్ఫ్లోలో సెర్చ్ చేసినావు అనుకో, నీకు అది కొంచెం గట్టిగా గుర్తుంటుంది అన్నమాట. ఓవర్ చెప్పే కంటే ఉంది, నువ్వు రీసెర్చ్ చేసినావు కాబట్టి దాని గురించి నీకు చదువుతావు కాబట్టి అప్పుడు నీకు గుర్తుంటుంది. ఇది ఇదే మ్యాటరు. స్టాక్ ఓవర్ఫ్లో అంటే ఇది ఇదే మ్యాటరు. ఇవాళ క్లాస్ అయితే ఇంతేగా. ఓకే, మరి బాగా ప్రాక్టీస్ చేయండి.